గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మీ కుమారి నరసాపురం. నర్సాపురమా? మ్మ్. అంటే నర్సాపురం వెస్ట్ గోదావరి రెండు ఒకటేనా ఫ్రెండ్స్? వెస్ట్ గోదావరి జిల్లాలో నరసాపురం అనే ఊరు. ఊరు అదే రెండు ఒకటే కదా? అంటే అది జిల్లాలో ఒక ఊరు. జిల్లాలో చాలా ఊర్లు ఉంటాయి కదా. ఇప్పుడు నేను అడిగేది ఏంటి అని అంటే, మాతో మాట్లాడే లక్ష్మీ కుమారి గారు వెస్ట్ గోదావరి అని అన్నారు. ఆవిడ ఈవిడ ఒక్కలేనా అని మా ఇంటెన్షన్ అంతే. ఎందుకుంది అలా అడుగుతున్నా? ఊరికేలేండి ఫన్కి. మరి మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగలేదు, నన్ను ఫోన్ లైన్ లో అడుగుతున్నారు. అంటే అంతే, మీతో అలా ఆడుకోవటం మాట్లాడటం అంటే ఇష్టం ఫర్ అస్. మొన్న బెస్ట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ లో అస్మిత వేలి, జయశ్రీ, అంజనా ఋషి, మేరీతో ఇంత మనతో ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళని అలా అడగగలిగారా? అర్థం కాలేదండి నాకు. మీరు ఆ రోజు ఇంటర్వ్యూ బెస్ట్ ఫ్రెండ్ రోజు ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ రోజు 10 మందితో ఇంటర్వ్యూ చేశారు. అవును, ఎవరితో చేశారు చెప్పనా? చెప్పండి. అస్మిత వేణి, ఆ, జెర్సీ, ఆ, అంజనా ఋషిత, ఆ, మేరీ, ఆ, ముసద్దిక్, ఆ, మణి, ఆ, శ్రీనివాసరావు, ఆ. షబ్బీర్, ఇంతమందితో ఇంటర్వ్యూ చేశారు. మీరు మామూలు వాళ్ళు కదండి బాబు. నాకే గుర్తులేదు తెలుసా లిటరల్లీ. ఎందుకంటే మేము బ్యాక్ డి ఛానల్ అంటే ఇష్టం నాకు. అయ్యో, శారీస్ గురించి కాదు, కేవలం మీ గురించి, మీ ఛానల్ గురించే నాకు మీ మాటలు అంటే ఇష్టం, మీరు మాట్లాడడం అంటే. థ్యాంక్ యూ అండి నిజంగా. అందుకోసం ఒక పాటను డెడికేట్ చేస్తాను చెప్పమని మణి గారిని అడిగారు, గుర్తుందా? అండి, అతను ఏమన్నాడు, నాకేంటి ప్రాఫిట్ అని అడిగారు. నాకేంటి ప్రాఫిట్. లిటరల్లీ ఆ రోజు మేము చాలా నవ్వుకున్నామండి. షాక్ అయ్యారా అడగంగానే మీరు? మామూలు అవ్వక ఇప్పుడు నార్మల్గా మనం వెళ్తాము అడగాలి నాకేంటి ప్రాఫిట్. కొంతమంది ఏమో నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఒక మొహమాటానికి మాట్లాడతారు. ఏంటండి? అతను పైగా సాఫ్ట్వేర్ కదా. అవును, అది సరదా కూడా అనకూడదు అసలు ఆ మాట. ఓకే. అంటే అదంతా మనీ మైండ్ లో అనిపిస్తుంది నాకేంటి ప్రాఫిట్ అంటే. అదంటే ఫన్ వేనేనండి. తర్వాత ఆఫ్టర్ ముసద్దిక్ అని అన్నారు కదా, ఎవ్వరు మిమ్మల్ని ఏ పాట డెడికేట్ చేయాలంటే గొప్పలు చెప్పలేము. ముసద్దిక్ అన్న అబ్బాయి 8th క్లాస్ చదివే అబ్బాయి వెంటనే పాట పాడి వినిపించేశాడు. ఎవరెవరు నాకెదురైనా సూపర్. అసలు అబ్బాయికి వచ్చో రాదో అది పక్కన పెడితే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు అనగానే పాట పాడాడు. అబ్బాయికి వచ్చినా రాకపోయినా ఎవ్వరూ చెప్పలేదు. ఆ శ్రీనివాసరావు అన్నాడా 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉందంటాడు, ఏదన్నా పాట చెప్పమంటే ఎలా తెలియదు అన్నాడు. అలాగా అందరూ కూడా అందరినీ చూసాను నేను ఇంటర్వ్యూ. రండి మీరు లక్ష్మీ కుమారి గారు, ఒకరోజు మీరు ఒంగోలు రండి, మీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఇంటర్వ్యూ చేసుకుంటాం మేము. మాకైతే ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసిద్దండి. మీరు ఒకరోజు ప్లాన్ చేసుకుని ఒంగోలుకి రండి. ఒంగోలు మరి చాలా దూరం. నా కోసం రాలేరా? మా డి ఛానల్ కోసం రాలేరా చెప్పండి? ఇష్టం ఉంటే చాలు. నేను ఇష్టం ఉంది కాబట్టి ఇంతమంది పేర్లు. నేను అదే అంటుంది, మిమ్మల్ని మేము ఓన్లీ కాల్స్ లోనే మాట్లాడాలా? మీరు డైరెక్ట్ గా రండి, మీ గ్రూప్ మొత్తాన్ని మేము ఇంటర్వ్యూ టైప్ లో చేసుకుంటాం. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నేను నిజంగా చెప్తున్నాను, అన్ని పేర్లు రాసుకున్నా. అయ్యో, లేకపోతే నాకు 10 పేర్లు గుర్తుండవు కదా. అవునవును. మనీ అన్నవాడే ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యాడు. నాకు ప్రాఫిట్ ఏంటి? నేను లిటరలీ ఆ రోజు షాక్. వాట్, నేను ఇంటుంది నిజమేనా నా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆ రోజు. బట్ తర్వాత అంటే ఆఫ్లైన్ చెప్పాడు, నేనేదో ఊకే ఫన్గా అన్నానండి, అదంతా హార్ట్కి తీసుకోకండి, అయ్యో పర్లేదండి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ జరిగింది. ఇంక మేము వచ్చేసాము. బట్ నాకు అనిపించింది, బాబోయ్ ఏంటి ఇంత సీరియస్గా అడుగుతున్నాడా అన్నట్టు.
అయితే నిన్న హ్యాపీ గారు వస్తే మెర్చి గారు రాలేదా, నేను మెర్చి గారితో చాలా మాట్లాడాలి అన్నాను. ఆ, చెప్పిందండి ఇంటికి రాగానే. లక్ష్మీ కుమారి గారు ఇలా అడిగారు నాతో చెప్పరా అంటే, లేదు లేదండి బాగా చేశారని చెప్దాం అనుకున్నంటే, లేదులేండి నేను రానులే, రేపు మెర్సీ గారే వస్తారని, ఇంటికి వచ్చి రేపు నువ్వే లైవ్కి రావాలి, నేను అసలు చేయను రేపు అంటుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ మీరు కొత్తగా ప్రవేశపెట్టారని చెప్పారా? అవునండి. అయితే నేను ఆ రోజు అసలు ఏదో వచ్చిన డి ఛానల్లో ఏదో ప్రసన్నాంజనేయులు ఏదో ప్రసన్న గుడి అని ఏదో చూపిస్తున్నాడు. అది కూడా అది సరిగ్గా చూడలేదు, ఎవరో వచ్చారు ఈ లోపు వదిలేశాను. నేను డి ఛానల్లో ప్రసారం అయ్యేవన్నీ చూస్తాను. థ్యాంక్ యూ అండి. చూడాలి సపోర్ట్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా, పాత అకౌంట్ డిలీట్ అయిపోయింది, కొత్త అకౌంట్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి, ఓకేనా? ఈరోజు 3 to 4కి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే టచ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే అది జరగని పని. ఎందుకంటే ఆ నెంబర్లు ఆ టెన్షన్లు మైండ్ తీసుకోవాలనుకోవట్లేదు. లేదు, గుడ్ మార్నింగ్ చేసేసుకుని వదిలేస్తా. లేదు మీరు చెయ్యాలి, మీరు డెఫినెట్గా విన్నర్ అవ్వాలి. అదే చీర నేను కొట్టేయాలి మీ దగ్గర నుంచి. మీ చేతుల మీద నుంచి, అంటే మీకు వచ్చిన చీర తీసుకోవాలి నేను. నాకు అది కోరిక, నా కోరిక కోసమైనా సరే మీరు 3 to 4కి లైవ్కి కాల్ చేయండి, మీరు విన్ అవ్వాలి డెఫినెట్గా. నాకు లేదంటే అమ్మాయి ఉంది, నువ్వు అంతే. అదేనండి, అందుకే కదా నిన్ను వెంబడించేది. అందుకే వాళ్ళు ఒకవేళ శుభమస్తు వాళ్ళు అదేంటి లక్ష్మీ కుమారి గారు రాలేదంటే, లేదు వాళ్ళు వెస్ట్ గోదావరిలో ఉంటారు, నన్ను తీసుకోమన్నారని చెప్పి నేను తీసేసుకుంటాను. ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసినాయి మ్యాక్సిమమ్. మీరు చెప్తారా? ఓకే, రమాదేవి గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఇంకా ఆన్సర్ లేదు. ఎవరో ఒక కవి అడిగారంట క్వశ్చన్. అవునండి, మీరు అంత కాన్ఫిడెంట్గా అడుగుతుంటే నా కాన్ఫిడెంట్ పోతుందండి బాబోయ్. ఆగండి ఒక నిమిషం. క్వశ్చన్ ఏంటబ్బా నిజంగానే. మంచి మనసుతో చేసిన ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థము కావు. అది కాళిదాస్ అన్నాడు కదా మాట. ఒక కవి అడిగారు, దానికి ఆన్సర్ అడగండి అని అన్నారు. మరి ఆన్సర్ ఏంటో నాకు ఏ కవి అని అడగలా, కాళిదాసు అన్నారు. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ క్వశ్చనే. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. వావ్, క్లాప్స్, సూపర్. ఎలా అసలు? అవన్నీ మేము లైవ్ క్విజ్ లో పాల్గొంటాం, నేను ప్రసన్న రాజలక్ష్మి గారు అందరం. సూపర్ అండి, నిజంగా చాలా. అంటే ప్రసన్న గారిని అడిగితే మళ్ళీ కాల్ చేసి చెప్తానండి అన్నారు. లైవ్ లో మేము ఇలాగే చాలా మాకు బాగా అలవాటే మేము మాట్లాడడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే మా అమ్మాయితో మాట్లాడుతున్నట్టే మామూలుగా ఎదురు ఉన్నట్టు మాట్లాడతాను. అవునవునండి, ఇంత జంపు లేకుండా మాట్లాడుతున్నాము అంటే మాకు బాగా అలవాటు. 20 ఏళ్ళ నుంచి నేను కాల్ చేస్తున్నాను. ఓకే అంత వాళ్ళకి గ్రేట్ అండి. ఎందుకంటే అలవాటు అవ్వాలి, బాగా మాట్లాడాలి, మనకు అన్ని తెలుస్తాయి కదా అని. అవునవునండి, అంతే, అంతకన్నా ఏమి మాకు కలిసి వచ్చేది. ఓకే, సో మీతో మాట్లాడితేనే చాలండి, డే మొత్తం కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, అరే ఇది మా వల్ల కాదురా అనుకొని బర్డెన్ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా మీతో కాసేపు మాట్లాడితే చాలు, రిలీఫ్ అయిపోతాం. రాజలక్ష్మి గారు ప్రోగ్రామ్స్ అయిపోయాక అన్ని అయ్యాక చేసుకుంటాం, అది ఇది అని చేసుకుంటాం. సీరియస్లీ మీ అందరితో మాట్లాడిన సేపు చాలా బాగుంటుందండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఈరోజు 3 to 4 మర్చిపోమాకండి, ఓకేనా? మరి ఇంకా ప్రశ్నలు లేవా? నేను అడగదు. ఓకే, అడగండి, భలే వాళ్ళే, అడగండి. హలో, అడగండి, క్వశ్చన్ అడగండి. అంటే ఎంత మనకి ఎంతో డబ్బు ఉంటుంది,
అయినా సరే మనం ఎలా బతుకుతాం? బాగా డబ్బు ఉన్నవాడు ఎలా బతుకుతాడు? రిచ్గా బతుకుతాడు, డబ్బున్నోడిలా బతుకుతాడు. కాదు. ఎంత డబ్బున్నా కూడా అన్నమే తింటాడు, నీళ్ళే తాగుతాడు కదా. కాదు. డబ్బున్నోడు, మళ్ళీ అడగండి. డబ్బున్నవాడు ఎలా బతుకుతాడు? డబ్బున్నోడిలాగే బ్రతుకుతాడు. కాదు. క్లూ ఏమన్నా ఉంటుందా? ఆ? ఉంటుందా అంటే ఉంటుంది. చెప్పండి మరి. ఇంకా ఇంకా కావాలి అనే ఆసక్తితో బతుకుతాడు. ఇది నిజం, నిజంగా నిజం. ఇది నిజం కాబట్టే లేనోడు అంటే ఇప్పుడు నిజం 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 అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంకా అదే అది ఒక సేవింగ్స్ టైప్లో చెప్పొచ్చు. దాన్ని కూడా మనం తప్పు పట్టలేము. ఇంకా అర్న్ చేయాలి, ఇంకా అర్న్ చేయాలి, ఇంకా అర్న్ చేయాలి అనుకుంటాం. కొంతమంది అంటే ఈ రోజుకు ఉందా ఓకే అన్నట్టే ఉంటాం. డిస్కషన్ చేస్తున్నామంటే డబ్బు ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలంటే వాడికి ఆత్మసంతృప్తి ఉండదు. అవును, ఆలోచన ఇంకా ఇంకా కావాలి. డబ్బు లేని వాడు ఎలా బతుకుతాడో చెప్పండి. ఈ రోజుకుందా సరే ఓకే డన్ అన్నట్టే ఉంటాం మేము. డబ్బు లేని వాడు ఎలా బతుకుతాడు? ఏమో అది కూడా తెలీదు, మీరే చెప్పండి. అది కూడా ఆత్మ సంతృప్తితో బతుకుతాడు. ఆత్మ సంతృప్తితో బతుకుతాడు. ఓకే, అంతలోనే సర్దుకుపోతాడు, తృప్తి పడతాడు. ఓకే, మంచి. అంటే ఇది మీరు క్వశ్చన్ అయినప్పటికీ కూడా చాలా మందికి రిలేటెడ్ అవుతుందండి ఇది నిజ జీవితంలో. మీకు విషయం చెప్పనా? చెప్పండి చెప్పండి. క్వశ్చన్స్ నేను రాసుకుంటాను. సమాజానికి దగ్గరగా ఉంది. నేను సొంతంగా రాసుకున్నవే. గ్రేట్ అండి లక్ష్మీ కుమారి గారు. చూసినే కాదు, నిజంగా క్లాప్స్ అబ్బా మీరు. సో మీరు ఈరోజు 3 to 4కి లైవ్ కాల్ చేస్తున్నారు. నేను మీతో లైవ్లో మాట్లాడతాను, ఓకేనా? నో ఐ కాంట్. మీరు ఏం చెప్పినా నేను విన్నాను. 3 to 4కి మీరు కాల్ చేస్తున్నారు. ఇప్పటికైతే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లైవ్ ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి